సీరియస్గా దాన్ని రివ్యూ చేసి మన ఐఎన్పిఆర్కి అప్పజెప్పేయాలండి పేపర్ని ఛానల్ని. అప్పుడు కానీ సెట్ రైట్ కాదు. ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. గెడ్డాలు పట్టుకుంటున్నాం రండి 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 అని. సో వీఆర్ డూయింగ్ సో మచ్. అండ్ చంద్రబాబు గారు ఆ ఏజ్లో ఎంత కష్టపడుతున్నారో నేను దగ్గరుండి చూసా. ఎక్కడైనా రివ్యూ మీటింగ్ పోతే పొద్దు నుంచి రాత్రి వరకు అసలు గ్యాప్ లేకుండా రివ్యూలు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అంత కష్టపడుతుంటే ఇండస్ట్రీస్ తెచ్చేదాంట్లో ఏం లేదు. నాకు అర్థమైంది అంటే వీళ్ళు కంప్లీట్ చేసేస్తారు 20 లక్షల ఉద్యోగాలు, మా పరిస్థితి ఏంది అనే బాధ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. అది మీరు ఇప్పుడన్నా నేను మరీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కన్స్ట్రక్టివ్గా అపోజిషన్గా పనిచేస్తే రేపు అపోజిషన్లో కన్నా మీకు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు చేస్తారు. లేదు అంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. మీ ఆఫీసు లేకపోతే అన్నీ బంద్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సొంత ఇంట్లో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలామంది ఎవరు చూడు రివర్స్ అవుతున్నారు, అదే పార్టీలో ఎన్నో కమెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడన్నా మార్చుకొని ప్రజలకి ఉపయోగపడే లెక్క వార్తలు రాస్తే మీకు బాగుంటుంది. లేకపోతే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి. అసెంబ్లీలో ప్రశ్నించేకి మీకు భయం, అందుకనే వస్తలేరు. అక్కడేమో అపోజిషన్ మాకు స్టేటస్ ఇవ్వమని చెప్పి చెప్తారు మా ముఖ్యమంత్రి గారికి. ఏం సంబంధం? అక్కడ ప్రజలు ఇలా తీర్పు. మీరు అపోజిషన్ కూడా పనికి రారు అని చెప్పి 10% కన్నా తక్కువ ఇచ్చారు. అది గమనించాలా. మీరు ఒకవేళ అపోజిషన్ స్టేటస్ అన్న తెచ్చుకోవాలంటే 29 ఎలక్షన్స్కి రండి, ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేది కూడా మేము ఆలోచనలో పడాలి. ఆ క్వశ్చన్లు అరే దీనికి ఎట్లా సమాధానం చెప్పాలా అనేది. బట్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉండే సిబిఎన్ సార్ ఎక్కడ తప్పులు జరగవు, ఏమీ జరగవు. మేము ఖచ్చితంగా ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కంప్లీట్ చేస్తాము. ఉద్యోగాలు పుడతాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, దీనిలో డౌట్ లేదు. సో హ్యాపీగా అందరూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఏరియా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్. ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇట్లా నార్త్ నుంచి సౌత్ వరకు మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్. ప్రజలందరూ కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, లైఫ్ లాంగ్, నేను ఈ మధ్య 20 ఇయర్స్ అంటున్నా, అట్లా కాదు, లైఫ్ లాంగ్ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయితే మీ కళల్లో ఇట్లా అయితే బాగుంటుంది అంటే ఆ కళల్లో కూడా నెరవేర్చేది చంద్రబాబు గారు ఒక్కటే పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూరే మరీ తీసుకోండి, దాదాపు 60 ఏళ్ళ పై నుంచి అందుకనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ.